ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుపికే తెలుగు వరల్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం రానే వచ్చింది. ఆషాఢం అనగా మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళకి గుర్తొచ్చే అతి పెద్ద పండుగ బోనాలు. ఇప్పుడు మన జెన్జీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎంత ఫేమస్ ఉందో, మన తెలంగాణ బోనాలు కూడా అంతే ఫేమస్. బోనాలు తెలంగాణలోనే కాదు, మన ముంబైలో కూడా మన తెలుగు వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం అందరం సెలబ్రేట్ చేసే ఈ బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా బోనాల చరిత్రలోకి వెళ్ళిపోదాం. మనకి ఇప్పటి వరకు దొరికిన హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బోనాల పుట్టుక గురించి 3 ముఖ్యమైన చరిత్ర కథలు ఉన్నాయి. ఫస్ట్, ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్, సికింద్రాబాద్. బోనాల చరిత్రలో ప్రసిద్ధమైన కథ ప్రకారం 1813 సంవత్సరంలో సూరటి అప్పయ్య మరియు అతని సైనికులు గ్రూప్ మధ్యప్రదేశ్లో డ్యూటీ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ప్లేగు డిసీజ్ వచ్చి అందరూ చనిపోతున్నారని తెలుసుకున్నారు. అప్పుడు ఉజ్జయిన్ మహాకాళి అమ్మవారిని మొక్కుకొని, మా ప్రజలను కాపాడితే హైదరాబాద్లో మీ ఆలయం కట్టించి ప్రతి ఇయర్ బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ప్లేగు డిసీజ్ మెల్లగా తగ్గిపోయింది. అప్పుడు 1815 సంవత్సరంలో ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్ నుంచి అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి మొదటిసారి బోనం సమర్పించారు. అప్పటి నుండి బోనాల పండుగ ప్రతి ఇయర్ జరుపుకుంటున్నారు. రెండవది, గోల్కొండ జగదాంబ మహాకాళి టెంపుల్. బోనాల చరిత్రలో మరో ముఖ్యమైన కథ గోల్కొండ జగదాంబ మహాకాళి టెంపుల్కి సంబంధించింది. కాకతీయ రాజుల కాలంలో గొల్లకొండ అనే ప్రదేశంలో గొర్రెల కాపరి బాలుడికి అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. ఈ విషయాన్ని అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రునికి తెలియజేయంగా ఆ పవిత్ర ప్రదేశం చుట్టూ ఒక మట్టి గోడ నిర్మించారు. మొదట్లో ఈ ప్రదేశాన్ని మంకల్ లేదా మంగళవారం అని పిలిచేవారు. తర్వాత బహమాని రాజుల కాలంలో ఈ ప్రదేశం వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత సుల్తాన్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ని తన రాజధానిగా మార్చి 1518 సంవత్సరంలో ఈ మట్టి కోటను రాతి కోటగా నిర్మించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న గోల్కొండ ఫోర్ట్. చెప్తున్న కథ ప్రకారం బహమాన పూజారులు ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేసేవారు. కాకతీయ కాలం నుండి నేటి వరకు నిరంతరం పూజలు జరుగుతున్న హైదరాబాద్లో అతి ప్రాచీనమైన ఆలయంలో జగదాంబ మహాకాళి టెంపుల్ ఒకటి అని చెప్తున్నారు. మూడవది, లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి టెంపుల్. బోనాల చరిత్రలో మరో ముఖ్యమైన ఆలయం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి టెంపుల్కి ఉంది. ఈ ఆలయం 1907 సంవత్సరంలో నిర్మించారు. నిజాం కాలంలో ఇక్కడ ఉన్న పెద్ద ఎర్ర ద్వారం వల్ల ఈ ప్రదేశానికి లాల్ దర్వాజా అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి వెంకటస్వామి ముదిరాజ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన ప్రయత్నాలతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన మహారాజా సర్ కిషన్ ప్రసాద్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు మరింత బాగా నిర్వహించబడ్డాయి. హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కూడా ఈ టెంపుల్కి ఇంకా మరియు అనేక టెంపుల్లకు భూమి మరియు విరాళాలు అందించారు. ఆ తర్వాత 1908 సంవత్సరంలో మూసీ రివర్ భయంకర వరదలు మరియు ప్లేగ్ డిసీజ్ హైదరాబాద్ని చాలా ప్రభావితం చేశాయి.
జరిగిన పూజలు మరియు బోనాల ఉత్సవాలు ప్రజలకు ఆశ, ధైర్యం, నమ్మకాన్ని ఇచ్చాయని చెప్తున్నారు. అప్పటి నుండి లాల్ దర్వాజా బోనాలు తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బోనాల చరిత్రకు సంబంధించిన 3 ముఖ్యమైన ఆధారాల గురించి తెలుసుకున్నాం. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ముఖ్యమైన హిస్టారికల్ ఆధారం కూడా ఉంది. బోనాలకు దొరికిన పురాతన శాసన ఆధారాలు. కానీ బోనాల చరిత్రని ఇంకా బలపరిచే ఒక ముఖ్యమైన శాసన ఆధారం కూడా మనకి దొరికింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఎపిగ్రాఫిక్ డైరెక్టర్గా పనిచేస్తున్న కె మునిరత్నం రెడ్డి గారి ప్రకారం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఒక శాసనం బోనాల పండుగకు సంబంధించిన అత్యంత పురాతన లిఖిత ఆధారం అని తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ శాసన కంటే ముందే బోనాలు మరియు వాటికి సంబంధించిన సంప్రదాయాలు ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది. అంటే బోనాల చరిత్ర మనం అనుకున్న దానికంటే ఇంకా చాలా పురాతనం అని అర్థం. ఆ శాసనంలో బోనాలు, రంగం, పూనముగ్గు, పట్నం లాంటి సాంప్రదాయాల గురించి రాయడం ఉంది. విశేషం ఏంటంటే ఈ ఆచారాలు నేటికి తెలంగాణలో అదే విధంగా కొనసాగుతున్నాయి. ఈ శాసనం తెలంగాణ, కర్ణాటక బోర్డర్ దగ్గర ఉన్న గొబ్బూరు అనే ప్రదేశంలో దొరికింది. ఈ శాసనం హైదరాబాద్ స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో భద్రపరిచి ఉంది. తెలుగు భాషలో రాయబడిన శాసనం శాక సంవత్సరం 1438 అంటే 1516 మే 4 నాటిది. ఈ శాసనం ప్రకారం అప్పట్లో బోనాలు, రంగం, పూనముగ్గు, పట్నం లాంటి ఆచారాలపై కొన్ని పనుల నుండి మినహాయింపు ఇచ్చారు. ఈ శాసనం ఆధారం బట్టి చూస్తే బోనాలు అనేది కొన్ని వందల సంవత్సరం చరిత్రే కాదు. దాని మూలాలు మనం అనుకున్న దానికంటే ఇంకా చాలా పురాతనం అని చరిత్ర క్లియర్గా చెప్తుంది. ఫ్రెండ్స్, ఇవి బోనాల పుట్టుక మరియు చరిత్ర గురించి మనకు దొరికిన ముఖ్యమైన చారిత్రక వివరాలు. ఫ్రెండ్స్, ఈ బోనాల హిస్టరీ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? మీ ఆన్సర్ కమెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన టుపికే తెలుగు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ తెలంగాణ హిస్టరీ ఇన్ఫర్మేషన్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. జై తెలంగాణ, జై మహాకాళి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న బోనాలకు ఇంత చరిత్ర ఉందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కమెంట్ చేసి చెప్పండి.